ఏయ్ బాబు లేవ్ లేసాలు అక్క నీకు సర్ప్రైజ్ లేదు నాకు నీకే నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ నేను ఇదే జల్దిలే మాకు నమ్మకం లేదు దొరా ఏమనుకో మీరు లేనప్పుడు పనులు చేస్తాం మళ్ళీ ఇంట్లో మమ్మీ అమ్మ వాళ్ళ చేతలైనప్పుడు నేను ఇంట్లో పని చేయనా నేను ఏందమ్మా పంతం నీదా నాదా హై ఎందుకంత ముద్దు పేరు పెట్టాను ఇప్పటికీ బాగా పెట్టున్నా తెలుసా నేను చెప్పండి క్వశ్చన్ అంటే ఆన్సర్ నా అమ్మ లేకపోతే నేను కూడా అక్కతోనే పోతా నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగా వీళ్ళకి ఎంత డిమాండ్ ఉందో చూద్దాం ఎన్ని పైసలు చూద్దాం మనిషికో రూపాయి ఇష్టం చూద్దాం ఏ పండుకోవాలి చిన్నారి పన్నారి కిట్టయ్య నిన్నగారు పట్టారయ్య సో గైస్ ఇప్పుడే తారీఖు వాళ్ళ ఇంటికి పోతున్నాం రండి హాయ్ ఆంటీ హ్యాపీ హోలీ అయ్యో లేదా ఆంటీ నీ అంత కాదంటే ఆడ కూడా అన్న చెల్లె చూసిన అంతే అవి అందరూ అనుకునేది అందరు పేషెంట్లు అయిపోయింది జ్వరాలు వచ్చినాయి అందరికి. అయ్యో హారికక్క హ్యాపీ హోలీ ఏయ్ బాబు లేవ్ ఏ బాబు లే అక్క ఓ హారికక్క ఏమైనా జ్వరం వచ్చింది చల్లడం నాకు ఇప్పుడు టాబ్లెట్ వేసుకుని కదా అయితే కొంచెం ఏడికి లే హ్యాపీ హోలీ లే నిద్ర లేవనంటావా నన్ను లేపమంటావా సో గైస్ చూడు ఎప్పుడు వచ్చినా వండుకుంటూనే ఉంటది లేవాలి టైం అల్ల టైంలో వచ్చి పండుకున్న టైంలో వచ్చి ఎప్పుడు మేము పండుకున్నప్పుడే వస్తాం టైం 10 అవుతుంది 11 అవుతుంది 5:30 అవుతుంది పొద్దున్న పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం పండుకో జరిసేపు నువ్వు కూడా నాకు నిద్ర వస్తుంది లేసాలు అక్క నీకు సర్ప్రైజ్ లేదు నాకు నీకే నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ నేను ఇదే జల్దిలే మాకు నమ్మకం లేదు దొరా ఏమనుకో అంటే చూడు రండి పొద్దు నుంచి వండుకొని ఇప్పుడు వరకు ఇవ్వలే మేము వచ్చిందనుకో హ్యాపీ హోలీ. చెప్పు ఇక ఇప్పుడు వర్షపోస్తే వేసిందాం ఇప్పటిదాకా పడుకున్నది వద్దకంతా హోలీ అదే తీసుకొని వద్దామనుకున్నా నాకు ఎందుకో వాళ్ళిద్దరికి బాగాలేకపోతే నాకు బాగా అనిపిస్తుంది ఎట్లున్నారు తెలుసా ఇద్దరు ఎవరో జాను ఇద్దరు ఆఫీస్ పోయి వచ్చింది వాళ్ళ మమ్మీ అందరినీ వీళ్ళకి ఇంట్లో ఉంటారు అర్థమైందా మా ఆంటీని మనకు అర్థమవుతుంది నీకు వండి పెట్టేది ఎవరు మళ్ళా చెప్పు మళ్ళా ఎంత సపోర్ట్ ఉన్నది చూడు అందరూ ఈడ చూడు వండి పెట్టి ఆఫీస్ పోతుంది నువ్వు డైలాగ్ చెప్తాను మీ అమ్మ ఏం చేస్తుంది అంటారు ఊరికే ఉన్నానంటారు ఇంట్లో బట్టలు ఎవరు తుక్కుతున్నారు మీ అమ్మ ఇంట్లో వంట ఎవరు చేస్తున్నారు మీ అమ్మ ఇల్లు ఎవరు తుడుస్తున్నారు మీ అమ్మ ఊరికే ఉంది నేను కూడా విన్నాను ఈ జోక్స్. ఎంత ఇట్లా పుల్లాకి పెట్టాలి వీళ్ళు ఏం చేస్తారు మళ్ళీ నవ్వుతూ ఏం చేస్తున్నారు అన్నారు. మేము కూడా మీరు లేనప్పుడు పనులు చేస్తాం మళ్ళీ ఇంట్లో 2 రోజుల గిన్నెల సింకులు అట్లనే నింపి పెట్టినా నేను లేకపోతే. అవునా మొన్న ఎవరితో నీళ్ళు పట్టి ఎవరు తోమినారు పట్టుకోరా శాండ్ ఒకసారి పట్టుకో మమ్మీ అమ్మ వాళ్ళ చేతలైనప్పుడు నేను ఇంట్లో పని చేయనా నేను పంతం నీదా నాదా హై
ఈమెనేమో బ్రెయిన్ లెస్. అలాగే ఏం చేయాలి తెలుసా? మేకప్ గుడ్ మార్నింగ్ ఎప్పుడు వస్తాడు గుడ్ మార్నింగ్. సరే స్కూల్ పోయినావా? ఆమె రాగానే ఫస్ట్ డే ఇలా కలర్ మనం ఇది బాగుంది. స్కూల్ పోయినా చెప్పు సమాధానం. పోలే ఫుల్ డేనా? ఫుల్ డే హాఫ్ డే. ఏదేమైతే కూడా మనకు తెలుస్తలేదు. ఏమనంతా అప్పుడే పోతావు, ఉత్తప్పుడు పోనేవు. వాడికి పండగలు వస్తాం స్కూల్ పోతుంది వాకింగ్ చేసినప్పుడు ఇంట్లో ఉండదు, ఆ చేసినప్పుడు స్కూల్ పోతుంది వర్షిత. అందుకని వర్షిత అని పేరు పెట్టింది. అవును కరెక్టే. బుద్ధి బుద్ధి తక్కువ పెట్టింది నీకు ఆ పేరు. ఎందుకంత ముద్దు పేరు పెట్టినాను. ఇప్పటికి బాగా పెట్టున్నా తెలుసా నేను. ఓరి ఎప్పుడు వర్షిత ముద్దు పేరు అని ఎంత బాగుంది. వర్షిత పేరు ముద్దు అర్థమవుతుందా? వర్షిత ముద్దు పేరు నీ మొగ్గం ముద్దు కాదు, వర్షితనే ముద్దు పేరు. చాలా గజ్జిరానివి. ఏమన్నా ఇప్పుడు హోలీ ఫోటోషూట్ చేద్దాం రావంట. బట్టలు ఏముంటాయి అదే చేస్తే అయిపోతుంది కదంట. మమ్మీ బట్టలు ఏముంటాయి అంట. సిగ్గులేదు. మొన్ననే 3000 రూపాయలు షాపింగ్ చేసుకొని వచ్చింది ఎర్రగడ్డకు పోయి. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. అమ్మ 3000 అంటే ఆలు చచ్చిపోతారు ఇక. అవును 11 టీ-షర్ట్లు కొన్నది తెలుసా. నేను ఇది ఉంది కదా అంటే మా మమ్మీ వద్దన్న అక్క అని చెప్పింది. అంత ఓవర్ అయితే వేసుకొని చేస్తారా షూట్? ఇట్లా కాదు వర్షిస్తుంది ఇక్కడ వైట్ షర్ట్ ఇది ఉందంటే నువ్వేమన్నా వర్షితో చెప్పు. వైట్ షర్ట్లు వైట్ టీ-షర్ట్లు మస్తున్నాయి. ఈ పిల్లకి అబద్ధం కాదు, పిల్ల మంచిదనుక నోరిస్తాను అబద్ధం తెలిసింది నాకు. మా మమ్మీ టీ షర్ట్ వద్దన్నదాని. మా అమ్మ వద్దనే నచ్చలే. పొద్దున వేసుకొని చూపించిన ఓ నిజంగా వర్షిత దొంగ ఉన్నావు. అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అద్దె దొంగది అమ్మా తక్కువ చేసిన నేను చూసావు అటువై ఇటువై చంప వాళ్ళ నా మీద నెట్టినావు అనుకో. ఏం నాటకాలు చేస్తున్నావా? తింటారు పంటారు లేస్తారు. ఏం చేస్తారు? ఏం చేయరు. అయ్యో పాపం. వీడియో లేకపోతే మేమెందుకు అమ్మా ఎన్ని గంటలు చేస్తున్నావు? మా వీడియో తిప్పి తిప్పి కొట్టి 20 నిమిషాలు చేస్తారు. దానికి వీడియోలు 20 నిమిషాల తర్వాత ఎంత కష్టపడతారో తెలియదు. నన్ను ఏమన్నా అన్నావు అనుకో వేసుకుంటాను మళ్ళీ. ఇక్కడ ఏమన్నా అన్నాం అనుకో మేము మీరా మేమా సయ్యా సరే మీకు ఒక టాస్క్ ఇస్తా. ఒక డైలాగ్ చెప్పండి. ఈ రోజు మీకు సరే మాకు నేను చెప్తాం. మేము చెప్తాం. చెప్పండి. మేము చెప్తాము. మీకు వచ్చింది చెప్పండి. క్వశ్చన్ అంటే ఆన్సర్. చెప్పు చెప్పు మీరు చెప్పము. మీకు నచ్చిన ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. సంగతి ఒకసారి ఎప్పుడు మేము అదే చెప్తాను. రిపీట్ చేస్తాం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నేను కూడా చెప్తా. అయితే ఏం చెప్తాం అక్క? ఏం చెప్తాం? రావట్లేదే నేను చెప్పినా ఆమె గుర్తు తెచ్చుకోవద్దా? గుర్తు కొంచెం లాస్ట్ లో మీ టెన్షన్స్ కి మాకు కొంచెం లాస్ ఉంది. వాడిపోతే వీడిపోతే
చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. కాలవాసిగా నువ్వు చెప్పు, నువ్వే గ్రేట్ వాసిగా సరే, చెప్పు. ఇంకొక dialogue చెప్పు. నా అమ్మ ఛీ. నీ అమ్మ కాదురా, నా అమ్మ నా ఒక్కడికే అమ్మ రా. కొడతాడు ప్రభాస్ ఈ డైలాగ్ ఇంటాడంటే. ఫస్ట్ పోతాడు, కొట్టుడు కాదు ఫస్ట్. చెప్పు డైలాగ్. ఏ డైలాగ్ చెప్పాలి? మరి చెప్పావని ఏదైనా గుర్తు. సీరియల్ అంతా చూస్తారు కదా డైలాగ్. అదే మహానటి యాక్టింగ్ లోనే చేయండి ఇద్దరు. ఎట్లా డైలాగ్? ఒకటి నా పుట్టిల్లు, ఇంకొకటి నా నా మెట్టినిల్లు. నాకు రెండే రెండు ఇష్టం. ఒకటి పుట్టినిల్లు, ఒకటి మెట్టినిల్లు, రెండు ఇక్కడ ఉన్నాయి నాకు. నా తమ్ముంటే నువ్వు ఇప్పుడు వస్తా. నీ తమ్ముడు ఇవ్వదు తమ్ముడు. ఆమెనే సహాయం చేసావు, ఇటు ఇటు పోయి. ఏమన్నా మమ్మీ సంపేస్తా. అడగ తింటావా? అడగక్క లేకపోతే అడగ తీసుకో. అబ్బా నీకేం రాదు అమ్మా అని అడగ. అడగక లేకపోతే ఏంటి? నేను కూడా అక్కతోనే పోతా. నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడ ఏడికి అడుకోనికా? సరే వెళ్ళండి. పోతారు వెళ్ళండి. నుంచి మాత్రం మీరు పైసలు తీసుకోండి. అంటే వీళ్ళు అడిగారా ఫోన్ పే చేస్తాం, స్కానర్ పెడతాం మళ్ళా. అది కాదర్ ఉంటది. అంతే మరి. ఒకటి ఇంకా మీ లాస్ట్ పైసలు అనుకుంటారు. ఎంత ఒకసారి యాక్టింగ్ చేద్దాం, ఒకసారి ఫోటో తీద్దాం. సోషల్ మీడియా ఎంత అప్డేట్ చేసింది వీళ్ళని. సరే చూద్దాం వీళ్ళకి ఎంత డిమాండ్ ఉందో చూద్దాం. ఎన్ని పైసలు చూద్దాం. మనిషికో రూపాయి ఇష్టం చాలు. చూద్దాం. ఎప్పుడు అనుకోవాలి. జ్యూస్ చేయండి మేము మమ్మీ. అనుకోని అన్ని ప్రదేశాలు దాచేద్దురు అమ్మ. నువ్వు చేయిపో. పైన బట్టలు తెచ్చి చిన్నారి పన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా ఈ మాట ఏం తక్కువ లేదు. రాదు నాకు రాదు చెప్పాలి. చిన్న పిల్లలు చూసి చూసుకోలేదు గైస్. ఎట్లా కొడుతుందో ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లక్ష్మిగా ఏడుస్తుంది పాపం. అయ్యో పోనీ వాచుదా, అయ్యో నా వాచుదా. ఏం గతి ఏడవాలి. మనిషికైతే అసలు పని చేయడమే రాదు అసలు. ఎందుకు ఈ రోజు ఓన్లీ ఆడ తొవ్వరు అడిగిర్రు. నువ్వు అడగలేదు. నువ్వు అడగలేదే. దాని నోరే పెద్ద నోరు దాన్ని. నా జోలికో అమ్మో ఇంకేదే ఉన్నట్టు నేను పెద్ద కిలాడి కిలాడి పెద్ద నోరుతోనే గెలుస్తుంది. ఏం చేయని అవసరం లేదు. ముక్కు మీద కోపం ఉన్న తిగ్గ పిల్లరా ముక్కు సూటి ఆడపిల్లలు ఫస్ట్ పని నేర్చుకోవాలి. పని కాదు, పనులకు పెట్టాలి. రౌడీజం నేర్చుకోవాలి. ఎవరు దేకరు. ఆ రౌడీజం ఎన్ని రోజులు ఉండదు. అన్నిట్లో ఉండాలి. ఫస్ట్ పని నేర్చుకోవాలి. బిడ్డలన్నీ కాలు కింద పెట్టకుండా ఆ, చూసుకోవాలా. కింద పెట్టాలి. చేతులకి పని చెప్పొద్దు. కాళ్ళకి నడక. అందరూ ఇంటికి పోతే ఎట్లా ఆటోమేటిక్ మేమే పని చేయాలా? అప్పుడు మేము వచ్చి చేస్తాం తీయకపోతే మరి. అవి ఇష్టం అది. మొగుడు అంటారేమో కదా, నాకు ఒక డిష్ వాషర్ కావాలి, నాకు ఒక వాషింగ్ మిషన్ కావాలి, ఇల్లు ఉండడానికి ఒక రోబో కావాలి అని అంటారేమో. ఏమో మాట్లాడుతలే మన ఆ కాలంలో రోబోలు ఉంటారు, ఒక నంబర్ తెచ్చుకుంటారు. అదే లేదు మీరు వస్తారో అదే మీరు పని మనుషులకు తోలుకోబోతున్నారు అప్పుడు కదా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు.
చూడండి గైస్, వీళ్ళని చూసి అట్లా నేర్చుకోకండి. నేర్చుకోరు guys, నాన్నగారు కొంచెం మర్యాద respect respect ఇచ్చేయడం ఇచ్చేయడం నేర్చుకోండి. వీళ్ళైతే ఏం చేయరు, వేస్ట్ అసలు. వేస్ట్ అంటే వేస్ట్ అసలు. ఏం మేము జరిగింది? చేసినాం ఇట్లా కాబట్టి చెప్పండి. ఇట్లా కూర్చొని ఇట్లా నించుంది ఇట్లా కూర్చోలేకపోతే సార్ చేయిపో పని జ్వరం వచ్చింది. జ్వరం వచ్చింది సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా ఫ్రెండ్స్, పొద్దున్న 5 గంటలకు లేచి వాకింగ్ చేస్తా. ఇంటి ముంగట ఓలి ఆడి ఇంటి ముందు బుక్ చేస్తా అన్నట్టు చెప్తుంది. నేను 5 గంటలు వేస్తా ఇంటి ముంగట. నిజం చెప్పాలా, 8:30 స్కూల్ అయితే 8 గంటలకు వేస్తాక. ఈ వీడియో ఇలా స్కూల్ టీచర్ కి సెండ్ చేయండి. ఆ 8 గంటల అనేది ఒక ఓర్ మాత్రం పంపండి. ఏమనంటే మమ్మీ 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 పిన్ను కావాలంట మమ్మీ. 24 hours నుంచి నోట్లకి దుక్కటే మమ్మీ మమ్మీ సో గైస్ వీళ్ళు మెల్లగా వీడియో పెట్టుకురా మమ్మల్ని తిడదామని మమ్మల్ని తిట్టిద్దామని వీడియో పెట్టుకురా అర్థమైతే లేదు మమ్మల్ని అయితే వేసుకురు ఇద్దరు కలిసి మమ్మల్ని కూడా వేసుకుర్రు చిన్నపిల్లలు. నెక్స్ట్ వీడియో ఇంగ్లీష్ గైస్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ చేయండి బాయ్.